ఫస్ట్ మేము టైటానిక్ చేసినప్పుడు అంతకు ముందు నుంచే పరిచయం. మాటల మాంత్రికుడు ఆయన కోఆర్డినేటర్ క్యారెక్టర్ చేశారు సినిమాలో. సార్ ఏం చేద్దామంటే మీరు చేస్తారు సార్, మీరు ఓకే అండి, నేనే డైలాగ్ ఉంటుంది ఊత పదంలాగా. చాలా బాగా చేశాడు ఆయన. ఆయన ఇప్పుడే ఒకటి మంగంపేట అనే సినిమాకి దర్శకుడు అయ్యాడు. పైకి చాలా సైలెంట్గా ఉంటాడు కానీ లోపల చాలా ఉంది బడబాకిని. సో వీళ్ళందరి సహకారం. అది ఇప్పుడు డైలాగ్ ఎందుకు పెట్టారంటే 24 క్రాఫ్ట్స్ మీద కమాండింగ్ ఉంటేనే డైరెక్టరు, లేకపోతే లేదు. అది అందరి సహకారం పిల్లర్స్ గుట్టు. థ్యాంక్ యూ. 30 ఏళ్ళుగా ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు. 30 ఏళ్ళుగా నాకు చాలా సన్నిహితంగా స్నేహంగా ఉన్నారు. నా సహోదర సమానులు పృథ్వీరాజ్ గారు ఫస్ట్ టైం దర్శకత్వం చేస్తూ నిర్మించిన చిత్రం కొత్త రంగుల ప్రపంచం. బంగారు నిధిని ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. దీని నిర్మాతలైన శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడు కో డైరెక్టర్గా వచ్చిన మన గౌతమ్ రెడ్డి గారు, కమల్ గారు, వీళ్ళందరితో కలిసి నేను ఇంకో మంగంపేట సినిమాలో చేస్తున్నాం, మేమిద్దరం చేస్తున్నాం. ఈ చిత్రం కొత్త రంగుల ప్రపంచం సంచలన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా మిత్రుడికి నెక్స్ట్ గొప్ప దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు రావాలి. ఆయన చిత్రంలో నేను ముఖ్య పాత్ర చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మహేష్ గారు. థ్యాంక్ యూ. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మన కొత్త సినిమా కొత్త రంగుల ప్రపంచం పేరే చాలా చాలా అద్భుతంగా ఉంది. మన అంతా ఉండేది ఒక కలర్ఫుల్ వరల్డ్ అని చెప్పడం చాలా చాలా బాగుంది. చాలా వరకు ఫంక్షన్స్కి జనం తక్కువ ఉంటారు. ఈ ఫంక్షన్ హాల్ ఎలా అయితే హౌస్ఫుల్ అయిందో జనవరి 20 నుంచి కూడా థియేటర్స్ కూడా అలాగే హౌస్ఫుల్ కావాలి. మనస్ఫూర్తిగా యాక్ట్ చేస్తాం, సినిమాలో డబ్బులు సంపాదించి రియల్ ఎస్టేట్లో పెడతాం, లేదా ఇంకొక చోట పెడతాం. కానీ సంపాదించిన డబ్బు మళ్ళీ సినిమాలోనే పెట్టాలి. దీనివల్ల ఒక 500 కుటుంబాలు బాగుండాలని మంచి బాగా యాక్ట్ చేసింది అని, బాగా డ్యాన్స్ చేశారని చెప్పేసి. బ్యాక్గ్రౌండ్ ఏంటండి? ఆ బ్యాక్గ్రౌండ్ ఉంటే నటించదా? ఆ బ్యాక్గ్రౌండ్ ఉంటే డ్యాన్స్ చేయదా? విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ క్రాంతి గారు, ఒంగోల్ స్టార్. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్. అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ అండి. సార్ వాట్ నాట్ మీరు ఆర్టిస్ట్గా ఆల్రెడీ ప్రూవ్డ్. మా చేత అన్ని డాన్స్లు చేయించారు, యాక్టింగ్ చేయించారు. వాట్ నాట్, యువర్ ఏ ట్రూ జెంటిల్మెన్ సార్, ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఈ మూవీలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు, నన్ను నేను ప్రూవ్ చేసుకున్నానని, ఆడియన్స్కి ఏదైతే కావాలో, ఆడియన్స్కి కావాల్సిన జనరల్గా అన్నీ మాస్ మసాలా కానీ, డాన్స్ కానీ, ఫైట్స్ కానీ, యాక్టింగ్ స్కిల్స్ అన్నీ కావాలి. అన్నీ నేను మనస్ఫూర్తిగా ఇచ్చానని నేను కోరుకుంటున్నానండి. నా మూవీ గురించి మాట్లాడాలంటే 2024 సంక్రాంతి సందర్భంగా కొత్త రంగుల ప్రపంచం రిలీజ్ అవబోతుందండి. January 20 రిలీజ్ అవబోతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ వచ్చి మనస్ఫూర్తిగా హ్యాపీగా ఎంజాయ్ చేసి చూడాల్సిన ఫిల్మ్. అందరికీ డెఫినెట్గా నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పృథ్వీ అన్న గురించి అందరికీ తెలుసు. 30 years ఇండస్ట్రీ. ఇంకో 10 సంవత్సరాల తర్వాత కూడా ఆయన 30 years ఇండస్ట్రీ. ఇంకో 30 సంవత్సరాల తర్వాత కూడా అన్నగారు 30 years ఇండస్ట్రీ. ఓకే, అంటే కమెడియన్గా మీ అందరికీ తెలుసు. ఆయన గురించి మాట్లాడే అంత పెద్ద కమెడియన్ ఏం కాదు నేను. కానీ ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తాడు రంగుల ప్రపంచం. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి ప్రభాకర్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది ఆయన జేబులో. చాలాసార్లు చెప్పిండు. నాకు తెలిసి ఒక పేరు వచ్చిన తర్వాత ఎవరైనా ఆదరించినా, ఎవరైనా సాయం చేసినా ఎవరు పట్టించుకోరు, మర్చిపోతారు. అలాంటిది ప్రభాకర్ రెడ్డి లేకపోతే నేను ఈరోజు లేని తమ్ముడు అంటుంటాడు. అందుకు లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోలేదన్నా. ఆయనను మీ అమ్మ నాన్న తర్వాత నీ జీవితంలో ఆయనే ఉంటాడు. అది నేను చాలాసార్లు విని షాక్ అయ్యాను. మీరు చాలా పెద్ద కమెడియన్ అన్న. డైరెక్టర్గా కూడా అంత పెద్ద డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారం అండి. ఫైనలీ కొత్త రంగుల ప్రపంచం టీమ్ యాక్చువల్లీ కంగ్రాచులేషన్స్. ఎందుకు అంటే మనమందరం ఎంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చామో, లైక్ ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్కి కానీ అందరికీ తెలుసు. సో మనందరికీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద January 20th మన మూవీ రిలీజ్ అవుతుంది. అండ్ ఫర్ షూర్ అది దేవుడి దయ వల్ల సక్సెస్ అవ్వాలనుకుంటున్నా. ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్. అండ్ ఫైనల్లీ మా ఫాదర్ గురించి చెప్పాలి. 30 years ఇండస్ట్రీ అని మీ అందరికీ తెలుసు, బట్ 30 years ఇండస్ట్రీ యాక్టర్లా మీరు ఇష్టపడుతున్నారు. యాజ్ ఎ డాటర్గా నేను ఇష్టపడ్డం కాదు, ఇట్స్ లైక్ వెరీ ఎమోషనల్ టు మీ. మా ఫాదర్కి నేను చాలా సార్లు ఒకటి చెప్తాం అనుకుంటున్నా కానీ నాకు టైం దొరకట్లేదు. దిస్ ఇస్ ద వెరీ బెస్ట్ మూమెంట్ అనుకుంటున్నా. నాన్న, ఐ లవ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. అంటే రాఘవేంద్ర సార్ గారు, మోహన్ బాబు గారు, విష్ణు గారు, ప్రతి ఒక్కరు చాలా మంది మా మూవీని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఒక యాక్టర్గా, నేను ఒక యాక్టర్గా చాలా పెద్ద ఫ్యాన్ని, కానీ ఒక హ్యూమన్ బీయింగ్గా ఒక చిన్న సినిమాని ఇంత సపోర్ట్ చేస్తారని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. మా మూవీ చూసి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారా మీ మూవీయా అన్నారు, బట్ పవన్ కళ్యాణ్ గారే కొత్త రంగుల ప్రపంచం ట్రైలర్ రిలీజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ గారు, అండ్ థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మీ వల్లనే అండ్ మా మూవీ January 20 రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ.